చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే మనం ఉన్నాం శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లోని. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణంకి అయితే శ్రీశక్తి చూశారు కదా. శ్రీశక్తి పథకం కింద అయితే సూపర్ 6లోనే ఒక భాగమైనటువంటి మహిళలు ఉచిత ప్రయాణం బస్సు సౌకర్యం అయితే కల్పిస్తామన్నారు. అది ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ప్రారంభించడం జరిగింది. చూస్తే చూడండి, రాష్ట్రం మొత్తం కూడాను ఈ ఉచిత బస్సుని ఉపయోగించుకొని స్త్రీలందరూ కూడాను హ్యాపీగాను వాళ్ళకి కావాల్సినటువంటి ప్రదేశాలకి చక్కగా కూడాను సురక్షితంగా కూడా వెళ్ళే విధంగానైతే ఆర్టీసీ బస్సును అయితే ఈరోజు ప్రారంభించడం చేశారు. అయితే దీనికి కొన్ని చిన్న షరతులు అయితే ఉన్నాయి. ఇది ఏసీ బస్సులకు కానీ, అంతర్రాష్ట్రానికి వెళ్ళినటువంటి బస్సులు కానీ, అదేవిధంగా నాన్ స్టాప్ బస్సులు కానీ ఇటువంటివి ఏవి వర్తించవు అంటున్నారు. కాకపోతే పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ ఇలాంటి ప్రతి బస్సులు కూడా అయితే వస్తుంది. అయితే ఈ బస్సు ఎక్కి ప్రయాణం చేయాలి అనుకుంటే ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటి అంటే, మనతో పాటు డబ్బులు తీసుకెళ్లకుండా హ్యాపీగాను ఆధార్ కార్డు కానీ ఏదైనా ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక గుర్తింపు కార్డుని తీసుకొని వెళ్ళినట్లయితే మనము ఆ గుర్తింపు కార్డుని కండక్టర్ చూపిస్తే జీరో టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జీరో టికెట్తో మనం నచ్చినటువంటి మనకు కావాల్సినటువంటి గమ్యస్థానానికి సురక్షితంగా ఆర్టీసీలోనైతే మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే ఈ స్త్రీలు అందరూ కలిపి ఎంతో ఆనందంగానైతే వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏ విధంగా ఆనందంగా పడుతున్నారు, ఆ ఉచిత బస్సు ప్రయాణం వలన వాళ్ళకి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేసిన బస్సులోకి. శ్రీశక్తి ఎప్పుడైతే నిన్న చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకాన్ని అయితే ఈరోజు స్త్రీలందరూ కూడా ఎంతో చక్కగానే అయితే వినియోగించుకుంటున్నారు. జీరో టికెట్తోనైతే వాళ్ళు వాళ్ళ గమ్యస్థానానికి అయితే చేరుకుంటున్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఎక్కడికి మీరు టికెట్? పొందూరు. సో ఎప్పుడు కూడా ఎంత ఉండేది, ఇప్పుడు చార్జెస్ ఏమి? 30 రూపీస్. ఇప్పుడు ఫ్రీ అని. ఫ్రీ. సో ఫ్రీ కోసం మీరు ఏం చూపించారా? ఆధార్ తప్ప ఇంకేం ఆధార్ తప్ప ఏం చూపించారు? మీకు ఫ్రీ బస్ కదా, సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎక్కడికి పొందూరు వరకు. పొందూరు. సో ఇప్పటి వరకు మామూలుగా అయితే మీరు బస్ టికెట్ తీసుకునేది, ఇంతవరకు పొందూరుకి ఎంతవరకు ఛార్జ్ ఉండేది? 30 రూపీస్. 30 రూపీస్. మీకు 30 రూపీస్ ఛార్జ్ అనేది ఫ్రీగా. సో ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు బస్ టికెట్ మీద ఫ్రీ కదా, ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగానే ఉంది, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి బస్సులు కూడా మొత్తం అందరికీ స్త్రీలందరూ కూడాను ఫ్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఒక స్త్రీగాను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బాగుంది సార్, ఈ స్కీమ్ బాగుంది. అంటే డైలీ ఎంప్లాయీస్ కి, నెక్స్ట్ లేబర్ కి, అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, హ్యాపీ. సో సుమారు ఇప్పుడు మీరు అందరూ టికెట్లు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో అయితే ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చాలా అందరూ చక్కగా ఆధార్ చూపిస్తున్నారు, టికెట్ తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆధార్ చూపిస్తే ఇప్పుడు మీకు ఫ్రీ టికెట్ రావాలంటే ఏమేమి చూపించాలి? అంటే ఏమైనా ఆధార్, పాన్, వాటర్ ఐడి, ఇంకేమి. చూశారు కదా, రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగాను చేసినటువంటి సూపర్ 6లోని ఒక భాగంగా అయినటువంటి ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం. ఈరోజు మొత్తం బస్సుల్లోనైతే స్త్రీలందరూ కూడాను ఉచిత ప్రయాణం అయితే అందించడం జరిగింది. అయితే జీరో టికెట్తో వాళ్ళు రాష్ట్రం అంతటా కూడాను ఎక్కడ కావాలంటే అక్కడికి వాళ్ళ గమ్యస్థానానికి జీరో, అంటే అసలు డబ్బులు పే చేయకుండా ఆధార్ కార్డు కానీ ఏదైనా ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక గుర్తింపు కార్డుని చూపిస్తూ హ్యాపీగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రదేశాలకు వెళ్ళారు. అయితే ఈ రోజు నుంచి ప్రారంభంతో చాలామంది అయితే ఆనందాలు అయితే అవధులు లేకుండా పోయింది. కొంతమంది అయితే అమ్మాయిలు ఈరోజు సెలవు కావడంతో అరసవిల్లి దేవస్థానానికి దర్శించుకోవడానికి వచ్చారు. అదేవిధంగా కొంతమంది వాళ్ళ కన్నవారింటికి కానీ, అదేవిధంగా వాళ్ళ బంధువుల ఇంటికి కూడాను ప్రయాణం ఫ్రీ అన్న ఒక ఆనందంతో ఈరోజు వాళ్ళు జర్నీ చేయడం అయితే చూస్తున్నారు. చూశారు కదా ఎంతమంది వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని అయితే నింపారో. ఇటువంటి ప్రభుత్వం చేసిపెట్టినటువంటి సూపర్ 6 100% సక్సెస్ అయిందంటూ వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.